మీరు పార్లమెంటుకు పోటీ చేయాలని ఉంది, నువ్వు రిజైన్ చేయి బాబాయ్, వివేకానంద రెడ్డి గారిని, బాబాయ్ నేను పార్లమెంటుకు పోటీ చేస్తానంటే ఆయన పాప ఇంకేదో 2-3 ఏళ్ళు ఉందిరా, ఆ టైం అయిపోయిన తర్వాత నువ్వే చేద్దు కానీ నెక్స్ట్ నేను చేయనంటే లాగి చెంప మీద కొట్టాడు. ఆయన లాగి చెంప మీద కొట్టాడు. కొడతావేంట్రా ఇదంటే మరలా కొట్టాడు లాగి. ఆ ప్రెస్ క్లిప్పింగ్ చూపించా, చెంప మీద కొట్టిన ప్రెస్ క్లిప్పింగ్. వివేకాపై 2 సార్లు చేయి చేసుకున్న జగన్. ఇదంతా నేను ఊరిక మామూలుగా చెప్పట్లేదు, ఆధారాలు లేకుండా చెప్పటం లేదు. వివేకాపై 2 సార్లు చేయి చేసుకున్న జగన్ తీసేమ్మా. ఏం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎటువంటి ఆలోచన మీదంటే హింస ద్వారానే అవినీతి సొమ్ము ద్వారానే రాజకీయ హింస ద్వారా అవినీతి సొమ్ము ద్వారానే రాజకీయ వైకుంఠపాలిలో విజయం సాధించాలనే ఆకాంక్ష మీది, ఆలోచన మీది. నిజం కదా? హింస, అవినీతి, ఈ రాజకీయ వైకుంఠపాలిలో విజయం సాధించాలనేది మీ ఆలోచన. అందుకోసమే కదా మీ నాన్నగారి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు దండుకొని తర్వాత చట్టానికి చిక్కి సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలలు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బయటకు వచ్చిన తర్వాత ఈ సొమ్ము, అవినీతి సొమ్ము ఉపయోగించి రాజకీయాల్లో ఉచ్చస్థితికి చేరాలని మీరు రాజకీయ పార్టీ పెట్టింది నిజం కాదా? కాదని చెప్పగలరా? మీరు సచ్యులురా, మీరు అహింసావాది అని చెబుతారా? ఎంతవరకు ఇది నిజమని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఎటువంటి వ్యక్తి? ఇదంతా వదిలేయండి. అధికారంలోకి రావాలనుకున్నారు, ఏదో రకంగా దొడ్డిదారిని అధికారంలోకి రావాలనుకున్నారు, బాబాయిని వేశారు, గొడ్డలతో నరికేశారు. సౌమ్యుడు, మంచివాడన్న పేరుంది, మీ కుటుంబంలో పుట్టిన మంచివాడన్న పేరున్న వ్యక్తి శవమైతే లేడు, తలంతా ఒక్కలైపోయింది గొడ్డలి వేట్లకి. మీరు వచ్చారు హైదరాబాద్ నుంచి, కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, ప్రెస్ వాళ్ళందరితో మాట్లాడారు. మా బాబాయిని చంపేశారు చంద్రబాబు గారు, నారాసుర రక్త చరిత్ర ఇది, అన్యం పడినగానే బంగారం లాంటి దేవుడు లాంటి మా బాబాయిని చంపేశారని దొంగ ఏడుపు ఏడ్చారు. మీరు సిబిఐ దర్యాప్తు కావాలని ప్రెస్లో మాట్లాడారు. సిబిఐ దర్యాప్తు కావాలని గవర్నర్ని కలిశారు. ఆనాడు హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ నరసింహన్ గారు ఉంటే ఆయన్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు సిబిఐ దర్యాప్తు కావాలని. ఆ ప్రెస్ క్లిప్స్ ఒకసారి చూపించాయి. ఆ 2 ఇది బాబు నీ పాత్ర లేకుంటే భయం ఎందుకు, ఇది చంద్రబాబు వివేకానంద రెడ్డి హత్యపై గవర్నర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు. ఇది ఎట్లా కొంచెం నేను చెప్పిందాక గవర్నర్ గారు కలిసి ఏమడిగాడినా, మీరేమడిగారు జగన్మోహన్ రెడ్డి గారు? మా బాబాయిని చంద్రబాబు గారు చంపించారు, గొడ్డలతో నరికిచ్చారు, ఇది సిబిఐ దర్యాప్తు చేసి అసలు సిసలు నేరస్తుల్ని పట్టుకోండి అనే కదా మీరు చెప్పింది. అదే కదా గవర్నర్కి మీరు ఫిర్యాదు చేసింది, ప్రెస్లో మాట్లాడింది అదే కదా. గవర్నర్కి ఇచ్చారు. తర్వాత మీరు అపోజిషన్లో ఉన్నారు, అప్పటికి మీరు అధికారంలోకి రాలా. అప్పుడేం చేశారు మీరు? హైకోర్టులో కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా మీరు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, సిబిఐకి ఇవ్వాలి ఈ కేసు అని. సిబిఐకి ఇవ్వాల్సిందే ఈ కేసు అని చెప్పి పెట్టారు. నిజం కదా? సిబిఐకి ఇవ్వాలి ఈ కేసు అని పెట్టినప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది, సిబిఐకి ఇవ్వాలా వద్దని. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమో మీ అదృష్టమో
తెలియదు కానీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయితే జనరల్గా ఏం చేస్తారు సార్? ఈ కేసు ఇంకా సీరియస్గా త్వరితగతిన పూర్తి చేసి సిబిఐ దర్యాప్తు చేయించి అసలు సిసలు నేరస్తుల్ని ఉరికంబం ఎక్కించాలని కోరుకుంటారు కదా. ఏ కొడుకైనా తన బాబాయి హత్య జరిగితే మీరెందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సిబిఐ ఎంక్వైరీ వద్దు, దర్యాప్తు అక్కర్లేదు, నా పిటిషన్ ఉపసంహరించుకుంటున్నానని హైకోర్టులో మీరెందుకు పిటిషన్ దాఖలు చేశారు? అంటే దాని అర్థం ఏంటి? మీ బాబాయిని చంపిన కేసులో ముద్దాయిలు బయటకు రాకూడదు, వాళ్ళెవరో ఎవరికి తెలియకూడదు, అదే కదా మీ ఆలోచన. అందుకే కదా హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఆ పిటిషన్? ఎవరికైనా చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? మీరు వివరణ ఇచ్చారా? పక్కది ఏమన్నా నెక్స్ట్ చూపించు. ఇది కూడా సిబిఐ విచారణ జరిపించాల్సిందే వివేకానంద హత్యపై ఓ జగన్. తర్వాత అండి, వివేక హత్య కేసులో పిటిషన్ ఉపసంహరణ, తన వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదన్న సీఎం జగన్. నేను అడుగుతున్నాను, ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఏమి మీ బాబాయిని చంపిన ముద్దాయిలు ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన మీకు లేదా? ఎందుకు మీరు విత్డ్రా చేసుకున్నారు చెప్పగలరా? నెక్స్ట్ అండి, మీ వ్యక్తిత్వం గురించి చెప్పాలనేది, మీ హింసావాదం గురించి, మీ అవినీతి గురించి పుంకాలుగా మీరు 21 మీరు ప్రెస్ మాట్లాడిన దగ్గర నుంచి మా వాళ్ళు దులిపి అవతల పడేశారు, దుమ్మెత్తిపోశారు. నువ్వు కలుగులో దాక్కున్నా ఎలుకలాగా దాక్కున్నావు బయటకు రాకుండా. మీరు ఎటువంటి మనస్తత్వం అంటే మీది? మీరు పార్టీ పెట్టినప్పుడు మీ తల్లిగారు ఆ పార్టీకి గౌరవాధ్యక్షులు. ఆమె పేరు చెప్పుకొని ఎన్నికలకు వెళ్ళాలని, ఆమె పేరు పెట్టుకొని గెలవాలని, అధికారంలోకి వచ్చారు, ఆమె పేరు వాడుకున్నారు. ఆమె పాపం బైబిల్ పెట్టుకొని తిరిగింది రాష్ట్రం అంతా. హఠాత్తుగా అమ్మ అవుట్. గౌరవాధ్యక్షురాలి పదవికి విజయలక్ష్మితో బలవంతపు రాజీనామా. సాగనంపేందుకు జగన్ మాస్టర్ ప్లాన్. అంటే తల్లిని అంతవరకు అధికారంలోకి వచ్చేంతవరకు వాడుకున్నారు, తర్వాత అమ్మ అవుట్. ఇప్పుడు ఎక్కడుంది అమ్మ? ఈజ్ అమ్మ స్టేయింగ్ విత్ యూ? మీ మదర్, మీ తల్లిగారు మీతో ఉన్నారా? ఎందుకు ఉండట్లేదండి? మీ తల్లిని మీరు సరిగా చూడరు, ఎదుటి వాళ్ళ తల్లులను చూస్తారా? అది జనం నమ్ముతారా మిస్టర్ జగన్? మీ చెల్లి ఎక్కడున్నారు మిస్టర్ జగన్? ఆమెదో ఆస్తిలో వాటా అడిగిందని ఎక్కడుందో పాపం. మా నాన్నగారిని చంపారు, సిబిఐ దర్యాప్తు సరిగా చేయటం లేదు, సరైన డైరెక్షన్స్ ఇవ్వండి. ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మా అన్నగారే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మా అన్నగారికి మా నాన్నగారిని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకోవటం ఇష్టం లేదు, సిబిఐ దర్యాప్తుకు సహకరించడం లేదు అని ఆమె సుప్రీంకోర్టు వరకు కూడా మండుటెండలో తిరుగుతూ ఉంటే మీ చెల్లి పడుతున్న అవస్థలు చూచి మీ మనస్సు కొంచెం కూడా కరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు మంచి వాళ్ళని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తే జనం నమ్ముతారా? ఎక్కడుంది మీ చెల్లి షర్మిల గారు కావచ్చు, డాక్టర్ సునీత గారు కావచ్చు, ఎక్కడున్నారు వాళ్ళందరూ? కుటుంబం అనే సెంటిమెంట్, బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు ఏమీ లేని మీరు మంచివాడని ఎలా చెప్పుకుంటారంటున్నాను నేను. సొంత తల్లి చెల్లినే ఇంత దూరంగా, ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత కఠినంగా చూచిన మీరు ఎదుటి మహిళలను గౌరవిస్తారండి? నమ్మమంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నా. మీరు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే దర్యాప్తు స్పీడప్ చేయించి అరెస్ట్ చేయించొద్దండి ముద్దాల్ని.
ఇతను ముద్దాయి, ఇతన్ని అరెస్ట్ చేస్తామని సిబిఐ ప్రయత్నం చేస్తే మీరేం చేశారు ఆ రోజున? నెక్స్ట్ చూపించారు. అవినాష్ రెడ్డి విచారణలో హై డ్రామా. సిబిఐ కార్యాలయానికి బయలుదేరి మార్గ మధ్యలో రూటు మార్చిన ఎంపీ. తల్లికి అస్వస్థత అని పులివెందులకు పయనం. విచారణ గైర్హాజరు. వెంబడించిన సిబిఐ అధికారులు. అరెస్టు చేసేందుకంటూ ప్రచారం. అదే జరిగితే అడ్డుకునేందుకు మోహరించిన వైకాపా శ్రేణులు. కర్నూలు ఆసుపత్రిలో తల్లిని చేర్పించిన అవినాష్. హైదరాబాద్లో విలేకరులపై ఎంపీ అనుచరులు దాడి. ఈ రకంగా ఇదని చేస్తున్నారు. ఒక ఎంపీగా ఉండి ఇట్లా చేయొచ్చండి? చట్టానికి సహకరించొద్దండి? మీరు అధికారంలో సీఎంగా ఉన్నారండి. కర్నూలులో ఆ రోజు ఏం జరిగిందండి? సిబిఐ అధికారులు అందరూ ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీతో ఏం చెప్పించారండి? నేనేమి సాయం చేయలేను. మరి దేనికి చేస్తాండి? లోకల్ పోలీస్ సిబిఐకి సాయం చేయాలి కదా, ఎందుకు చేయించలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబాయిని చంపిన అసలు ముద్దాయిలు ఎవరో తెలియకూడదు, బయటకు రాకూడదు, అన్డిటెక్టెడ్ కేసుగానే ఉండిపోవాలి. ఆ కేసు బయటకు రాకూడదు, కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోవాలి. అదే కదా మీ ఆలోచన? అందుకే కదా ఈ అవినాష్ రెడ్డితో అంతా హైడ్రామా ఆడిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సమాధానం చెబుతారా? సిబిఐ అధికారుల మీద, ఆ ఎడిషనల్ ఎస్పీ మీద, భీమ్ సింగ్ అనుకుంటుంది, రామ్ సింగ్, అతని మీద కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది మీ లోకల్ పోలీస్. నిజం కాదా? అంటే సిబిఐని కూడా భయభ్రాంతులు చేయడానికి మీ బాబాయ్ హంతకులు ఎక్కడ బయటపడతారన్న ఆలోచనతో, బయటపడకూడదన్న ఉద్దేశంతో. ఇది ఎంతవరకు నిజం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. మా నాన్నగారు అంటారు. నువ్వు ఈరోజు చేసేదానికి నాకు ఎందుకు ఒక ఆలోచన వచ్చింది. మీ నాన్నగారే ఒకవేళ ఈ రోజున బ్రతికి వస్తే నిన్ను అభినందిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆహా జగన్, నువ్వురా అసలు సిసలైన కొడుకువి, నువ్వురా నా కొడుకువి, నువ్వు అసలు సిసలైన కొడుకువి. తల్లిని ఎంత గౌరవంగా చూస్తున్నావు, చెల్లిని ఎట్లా గౌరవంగా చూస్తున్నావు. నీలాంటి కొడుకు అందరికీ ఉండాలని అభినందిస్తాడా? ఏంట్రా నాన్న జగన్, తల్లికి గతి పట్టించావేంటి, చెల్లిని రకంగా రోడ్డును పడేసావేంటి, బాబాయిని రకంగా వేసేసావేంటి, బాబాయ్ కూతుర్ని ఇలాగా తిప్పుతున్నావేంటి అని అనరా? అభినందిస్తారా? సమాధానం చెప్పమని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. ఏతావాత నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, ఆయన భస్మాసురాస్త్రం తన తల మీద పెట్టుకున్నాడు, మరలా ప్రెస్ మీట్ పెట్టడానికి సాహసించడు. తన కుటుంబం మంచిది, హత్యలకు దూరంగా ఉంటుంది, హింసకు దూరంగా ఉంటుంది. అహింసే మా వాదం, మహాత్మా గాంధీ తర్వాత మా కుటుంబమే అహింసను పాటించేది అని చెప్పే ధైర్యం చేస్తాడాక. ఈ రోజున సతీష్ రెడ్డి వీడియో మీరు చూశారు. మొన్న పేర్ల పార్థసారథి రెడ్డి మాట్లాడిన మాటలను చూశారు. మా నాయకులందరూ కౌంటర్ చేసినవన్నీ కూడా చూశారు. చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అహింసవాది అని చెబుతారా? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తారని చెబుతారా? వాళ్ళ తాతగారిని చంపిన వాళ్ళని కూడా క్షమించారంటే ఎవరిని క్షమించావా? వేసారు కదా, బాగానే వేసారు. వాళ్ళు జీవిత జైలు కూడా అనుభవించారు, మీ తాతగారిని వేసిన వాళ్ళు కూడా. ఇక నువ్వు క్షమించింది ఎవరిని? ఇటువంటి మాటలు మాట్లాడద్దు. ఈ రకంగా అబద్ధాలు చెప్పి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవటానికి ఈ దుష్ట పన్నాగాలు మంచివి కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, మీ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. నో మోర్ డ్రామాస్, ఇంకా డ్రామాలు వద్దు. ప్రజలకు మీ గురించి తెలిసింది. 150 సీట్లు ఇచ్చిన ప్రజలే 11 సీట్లకు పరిమితం చేశారంటే వాట్ డస్ ఇట్ మీన్? బాబు నువ్వు వద్దురా అనే కదా. ఇంకా ఇటువంటి మాయ మాటలు, అబద్ధం మాటలు, అసత్యం మాటలు, అసాధ్యపు వాగ్దానాలు చేయొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వారు, అటువంటి కుటుంబం రాజకీయ యవనిక మీద ఉండటానికి వీల్లేదు. తస్మాత్ జాగ్రత్తతో ఉండండి రాష్ట్ర ప్రజలారా, రాష్ట్రంలో ఉన్న ఓటర్లారా అని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.